పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటికీ ఎంతవరకు పోలింగ్ నమోదైంది? గుడ్ మార్నింగ్ భారతి. ఇప్పటికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా మూడో విడత ఆ ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలా వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇప్పటికీ ఆ మూడో విడత కాబట్టి ఇవాళ మొత్తానికైతే పంచాయతీరాజ్ శాఖ అంటే ఇటు హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా లోని కూడా మొత్తానికి మహబూబాద్ జిల్లా, ఆ ములుగు జిల్లా నుంచి మొదలుకుంటే ఇటు జనగామ జిల్లా కావచ్చు, ఇటంతా పంచాయతీ ఎన్నికలు మూడో విడత కూడా చివరి దశలో అంటే ఎన్నికలు నిర్వహించే క్రమంలో జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ మందకోడిక ఇప్పటికీ ఎందుకు ఇప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తానికి 45% మాత్రము ఇప్పుడైతే పోలింగ్ అయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము కొన్ని చోట్ల మాత్రము 30 అంటే 13 నుంచి కొన్ని అంటే ఏజెన్సీ ప్రాంతంలో 30% అయినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పుడు రిటర్నింగ్ అధికారులు అయితే చాలా వరకు కూడా కింద ఇప్పుడైతే సమాచారం నేపథ్యంలో కూడా ఇప్పటికి చాలా వరకు చూసుకుంటే రిటర్నింగ్ అధికారులు అయితే చాలా వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చాలా చక్కగా ఓటర్లను కూడా మొత్తానికి అంటే క్యూ లైన్ లో పాటిస్తూ కూడా వాళ్ళని ఒక 1 by 1 కూడా తీసుకుపోయి మొత్తం ఏ గుర్తు కంటే ఉపయోగించుకోవాలా ఆ గుర్తులను కూడా చాలా వరకు కూడా సూచన ప్రకారం అయితే రిటర్నింగ్ అధికారులు సూచించిన ప్రాధాన్యత అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ పూర్తి స్థాయిలో ఆ పూర్తి స్థాయిలో మాత్రము ఇప్పటికీ చాలా వరకు అంటే వరంగల్ నుంచి అయితే చాలా అంటే ఇటు వరంగల్ నర్సంపేట మండలం కావచ్చు, ఇటు పక్క ఆ నియోజకవర్గంలోని కూడా 6 మండలాల్లో కూడా ఇప్పుడు 3 మండలాలు గడిచిన కొద్దీ కూడా ఇప్పుడు 3 మండలాల్లో కూడా పోలింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇటు హనుమకొండ చూస్తే మాత్రం ఇటు నడు కూడా తర్వాత దామెర మరో పక్క ఆత్మకూరులో కూడా ఈ 3 మండలాల్లో కూడా పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సిపి వరంగల్ సిపి ప్రీతం సార్ మొత్తానికైతే సన్న అయితే వారికి చాలా వరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికి ప్రస్తుతం చూసుకుంటే చాలా వరకు కూడా గెలిచిన అభ్యర్థులు అయితే సర్పంచ్ అంటే ర్యాలీలు గాని ఇక్కడ గాని ఆ డీజే పాటలతో కూడా ఎలాంటి అది సంబరాలు జరగకూడదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంతవరకు పోలింగ్ అయితే 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పుడు మరో మూడో విడత చివరి విడత కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అయితే కలెక్టర్ అంటే వరంగల్ కలెక్టర్ సత్యసారథతో పాటు కూడా హన్మకొండ జిల్లా రిటర్నింగ్ అధికారి ఎన్నికల అధికారి అయితే మాత్రము స్నేహ శబరీష్ అయితే చాలా వరకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల పట్ల కూడా సమాచారం ఇస్తూ మొత్తాన్ని పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ఆ ఎన్నికలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా గతంలో కొన్ని చోట్ల కూడా ఎన్నికలు జరగకుండా కొంతమంది అంటే బహిష్కరించిన నేపథ్యం అయితే ఉంది. మొన్న చూసుకుంటే మాత్రము కొంత అంటే కొన్ని చోట్ల కూడా పోలింగ్లలో కూడా ఓటు అంటే గుర్తింపు కేటాయించకుండా కూడా చాలా వరకు కూడా అక్కడ పోలింగ్ బూత్లలో కూడా కొంచెం అక్కడ వార్డు నంబర్లకు గుర్తులు కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయి కొన్ని చోట్ల. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి మాత్రము సిచ్యువేషన్ అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కనపడటం లేదు భారతి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికీ కొంచెం స్పీడ్ అప్ అందుకున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే చివరి దశలో కూడా ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో కూడా ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికీ కనీసం అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పటికీ ఓటు హక్కును చాలా వరకు ఎనలేని విధంగా గతంలో అంటే రెండో విడతలు చూసుకుంటే 86% జరిగిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు కూడా అదే స్పీడ్ అప్ తోని కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ అదే స్పీడ్ లో కూడా ఎన్నికలు అంటే పోలింగ్ శాతం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది భారతి. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసు భద్రత కూడా బందోబస్తులో కూడా ఈ పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం కూడా రాలేదు. ఇప్పుడు 144 సెక్షన్ అయితే పోలింగ్ బూత్ల వద్ద కావచ్చు, ఇది మొత్తం గ్రామాల్లో అంటే 100 మీటర్స్ అంటే ఎన్నికలు అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ విధించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసుకుంటే మాత్రము 43% ఏదైతే పోలింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు భారతి. రైట్ స్వామి.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.